హలో అందరికీ, మేము ఈరోజు బోనాలు చేస్తున్నామండి. శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్లో. సో బోనాలకి ప్రిపరేషన్ అవుతుంది. ఇది సెకండ్ హాఫ్లో చేస్తున్నాము. ఈ సండే మార్నింగ్ అంతా కిచెన్ రన్ అయింది. సో సెకండ్ హాఫ్లో చేస్తున్నాము. సేమ్ అందరు చేసినట్టుగానే బెల్లమన్నం వండుతాం కదా, బోనంలోకి బెల్లమన్నం వండేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇంకోవైపు ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ అన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి బోనం కూడా రెడీ చేయడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ రైస్ అయిపోయింది. బోనం రెడీ చేయాలంటే మేము ఇలా ఫస్ట్ బొట్టు పెట్టుకొని, ఇంటి ఆడపడుచుకు బొట్టు పెట్టి ఇలా చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకొని కాళ్ళకు పసుపు కూడా పెడతారు. సో కాళ్ళకు పసుపు ఈ ఫస్ట్ టైం అండి బోనము మేము ఎవ్వరు లేకుండా మేము మట్టుకే, అంటే మేము 4 మెంబర్స్ మా ఫ్యామిలీ మట్టుకే చేసుకుంటున్నాము. ఎవ్రీ టైం రిలేటివ్స్ని పిలుచుకునే వాళ్ళము. కానీ ఈసారి ఆషాఢ మాసంలో చేయట్లేదు మేము బోనం, కాబట్టి ఎవ్వరు నాన్ వెజ్ తినరు. అండ్ అందరికీ శ్రావణ మాసం పూజలు ఉంటాయి కాబట్టి రావడానికి కుదరదని ఈసారి ఎవ్వరికి చెప్పలేదు, రాలేదు ఎవ్వరు కూడా. సో అసలు చాలా దిగులుగా, అంటే ఏదో చేసామా అంటే చేసామన్నలాగా అయిపోయింది ఈసారి. రెగ్యులర్గా అయితే ఇంత డల్గా ఉండదు అసలు. బోనాలు అంటే ఒక 2 డేస్ 3 డేస్ ముందైనా కొంచెం హడావిడిగా గడిచిపోయేది. అలాంటిది ఈసారి చాలా డల్గా జరిగింది. ఇంకా పండగ పడగొట్టుకోదు, మాకు ఆడపిల్ల ఉంది కాబట్టి పండగ పడగొట్టుకోకుండా చేసుకున్నాము. ఇలా బోనంనైతే ఇలా అందరూ నార్మల్గా తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఎలా చేస్తారు అని. సున్నము, పసుపు, కుంకుమతో ఇలా నిండుగా అలంకరించుకుంటాము. ఆ బోనం పెట్టే ప్లేస్లో ఇస్తరాకు వేసి, ఊర్లలో అయితే మోతుకాకు వేసుకుంటారు. ఇక్కడ సిటీలో అది దొరకడం కష్టం కాబట్టి నేను నార్మల్ ప్లాస్టిక్దే ఇస్తరాకు వేసి అందులో ఈ బోనంది సెట్ చేసుకుంటున్నాను కుండని. రెగ్యులర్గా ఇత్తడి బిందెలో చేసేదాన్ని. నాకు పెళ్ళప్పుడు పెట్టిన బిందెలో దాంట్లోనే చేసుకునేదాన్ని. పర్మనెంట్గా అది ఇంకా బోనంకే డెడికేట్ చేసేసాము. కానీ లాస్ట్ ఇయర్ అది ఒకసారి నేను క్లీన్ చేసి పక్కన పెట్టేటప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం వాటర్ లీక్ అవుతున్నట్టుగా కనిపించింది. సో అలాగే అది పక్కకు పెట్టేసి పట్టించుకోలేదు నేను చాలా రోజులు. అది అలా అలా చిలుము పట్టి పాడైపోయింది. అందుకే ఇంకా ఎలాగో పచ్చికుండలో చేస్తేనే మంచిది అసలుగా అని ఇంకా ఈసారి పచ్చికుండలోనే చేస్తున్నాను. కింది కుండలో మనం వండుకున్న బెల్లం అన్నము, పైన కుండలో వచ్చేసి బెల్లము కొన్ని వాటర్ వేసి పెడతాము. అంటే ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అన్నము అదేమంటారు ఆకుకూరలు అవి వండి పెడతారంట. సో మేమైతే ఇలాగ బెల్లం అన్నమే పెడతాము. కంకణాలు ఇందాక మా ఆయన మిస్ అయ్యాడు మేము కట్టుకున్నప్పుడు, అందుకే ఇప్పుడు మళ్ళీ మా ఆయనకు కంకణం కడుతున్నాను. బోనం రెడీ అయిపోయింది. సో కొబ్బరికాయ కొట్టేసి ఇంటి దేవుడికి ఫస్ట్ పూజ చేసుకొని, తర్వాత బోనం గుడి దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా వెళ్ళిపోయే ముందు దీపం ముట్టించేసుకొని గుడికి బయలుదేరుతున్నాము. ఎవ్వరు లేరు కదా, మేము మట్టుకే వెళ్తున్నాము. అందరూ ఆషాఢ మాసంలో బోనం చేస్తే మాకు ఈసారి చాలా డిలే అయిపోయింది. సో మొక్కు పడగొట్టుకోవద్దని మేము ఇలా చేస్తున్నాము. మాకు వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ 5 మినిట్స్ దూరంలోనే ఉంటుంది గుడి. ఆ గుడికే వెళ్తాము రెగ్యులర్గా. అలాగే నేను పెద్దమ్మ గుడిలో కూడా చేస్తాను, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో. అది కార్తీక మాసంలో చేస్తాము ఎవ్రీ ఇయర్. శ్రావణ మాసం ఎండింగ్ కానీ కార్తీక మాసంలో కానీ చేస్తాము. సో అది చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఆషాఢంలోనే చేసేవాళ్ళం కానీ ఈసారి ఇంకా కుదరక ఇప్పుడు లేట్గా చేస్తున్నాము. గుడి చిన్నదే అయినా స్పేషియస్గా ఉంటుంది. అలాగే పండుగ రోజు మాత్రం చాలా రష్ ఉండేది. ఈసారి అసలు ఎవ్వరూ లేదు. మేము మా ఫ్యామిలీ వరకే వచ్చి చేస్తుంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే ఉండింది. స్టిల్ ఇంకా అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి కొంచెం నిండు మనసుతో చేసుకున్నాను. ఎలాగూ ఎవ్రీ ఇయర్ చేసేదే కదా అని. అక్కడ కొంచెం ప్లేట్ అయిపోతే పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు కాసేపు ఆడుకున్నాక ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఇంటికి వచ్చేటప్పుడు బోనం అలా రిటర్న్ అంటే కొంచెం పైనది వరకు క్రాస్గా తీసుకొని వస్తాము. తెచ్చిన బోనంలో కొంచెం ప్రసాదం మిగిల్చుకొని వచ్చి ఇంటి దగ్గర అందరికీ పంచేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.